రాజకీయాల్లో అత్యంత దురదృష్టవంతుడు రాపాక వరప్రసాద్. ప్రస్తుతం ఆయన జనసేనలో కనుక ఉండి ఉన్నట్లయితే రాజోలు నియోజకవర్గం నుంచి మళ్ళీ ఆయనే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉండేవారు, ఆయనే ఎమ్మెల్యేగా గెలిచేవారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో ఆయన మంత్రిగా కూడా ఉండేవారు. అయితే రాపాక వరప్రసాద్ రాజకీయ ప్రస్థానం కనుక ఒక్కసారి చూస్తే 2009 ఎన్నికల్లో మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన రాపాక వరప్రసాద్ గారికి కేవలం 318 ఓట్లు మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపు నుంచి బరిలోకి దిగిన రాపాక వరప్రసాద్ 50,000 ఓట్లను సాధించారు. దాదాపు 814 ఓట్ల మెజార్టీతోటి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే జనసేన పార్టీ తరపు నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. అయితే అలాంటి రాపాక వరప్రసాద్ గారు జనసేన పార్టీలో 5 సంవత్సరాలు గనక ఆయన కొనసాగి ఉండి ఉన్నట్లయితే జనసేన పార్టీలో ఆయన అభినవ అంబేద్కర్గా కీర్తి ప్రతిష్టతలు పొందేవారనేది నేటి జన సైనికుల యొక్క అభిప్రాయం. అయితే నాడు జగన్మోహన్ రెడ్డి పంచన చేరినటువంటి రాపాక వరప్రసాద్ జనసేనను నట్టేట ముంచి వెళ్ళిపోయారనేటువంటి ఒక అభిప్రాయం నేటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికుల్లో ఉంది. జనసేన పార్టీ గెలిచిన ఏకైక సీటు రాజోలు నియోజకవర్గం. అలాంటి రాజోలు నియోజకవర్గం నుంచి గెలిచిన రాపాక జన సైనికులను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవటం అనేది ఇప్పటికీ కూడా ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారట. అయితే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి కనీసం పెట్రోలు కూడా తాను డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి అనేక ఇంటర్వ్యూలో రాపాక వరప్రసాదే చెప్పడం విశేషం. జన సైనికులు ఎదురు డబ్బులు వేసుకుని మరీ తనని గెలిపించారనేటువంటి కృతజ్ఞతాభావాన్ని అప్పట్లో చూపినటువంటి రాపాక వరప్రసాద్ ఎందుకో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి పంచన చేరారు. అయితే అనూహ్యమైన రీతిలో 2024 ఎన్నికల్లో అమలాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాద్ కూటమి అభ్యర్థి అయినటువంటి బాలయోగి గారి కుమారుడి చేతుల్లో ఆయన ఘోరమైనటువంటి ఓటమిని చవిచూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే రాపాక వరప్రసాద్ అమలాపురం నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ప్రస్తుతం ఆయన కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరాలనేటువంటి ఆలోచనలో ఉన్నారంట. అయితే ఒకవైపు చూస్తే జనసేన పార్టీ తరపు నుంచి ఆయనకి అవకాశం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే తెలుగుదేశం పార్టీలో చేరాలనేటువంటి ఆలోచన రాపాక ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఆ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది టీడీపీ నేతలను ఆయన కలిసినట్టయితే తెలుస్తూ ఉంది. అయితే 2024 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజోలు జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వరప్రసాద్ గారిని ఒక సందర్భంలో రాపాక వరప్రసాద్ గారు కలిసినట్టయితే తెలుస్తూ ఉంది. అప్పుడు జన సైనికులు కొంతమంది ఏ విధంగా మీరు మా జనసేన ఎమ్మెల్యేని కలుస్తారు అనేటువంటి దాని మీద ఆగ్రహించి ఆయన ఏదైతే జనసేన ఎమ్మెల్యేని కలిశారో వరప్రసాద్ గారిని ఆ వీడియోని అయితే వైరల్ చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత రాపాక వరప్రసాద్కి జనసేనకి ఇంకా దూరం పెద్ద ఎత్తున పెరిగింది. అయితే ఇక జనసేన పార్టీలో తాను చేరేటువంటి అవకాశం లేదని తెలుసుకున్నటువంటి రాపాక వరప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరాలనేటువంటి ఆలోచన ఉన్నట్టయితే తెలుస్తోంది. అయితే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఆ నియోజకవర్గంలో బలమైన నేత లేడనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం జనసేన పార్టీకి ఎమ్మెల్యేగా మరి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ గారు కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గొల్లపల్లి సూర్యారావు గారు ఆయన అక్కడ ఆ పార్టీకి ఇన్ఛార్జిగా కొనసాగుతూ ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ప్రస్తుతం ఇన్ఛార్జ్ అంత యాక్టివ్గా ఉండట్లేదు అనేటువంటి ఒక అభిప్రాయంతో ఆ పార్టీలో చేరాలనేటువంటి ఆలోచనతో అయితే రాపాక వరప్రసాద్ ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. అయితే రాపాక వరప్రసాద్ని తెలుగుదేశం పార్టీలో చేర్చుకునేటువంటి క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో చర్చించి ఆయన అంగీకారంతో మాత్రమే చేర్చుకునేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేన అధినేతను కాదని రాపాక వరప్రసాద్ను ఆ రాజోలు టీడీపీలో చేర్చుకునేటువంటి ప్రయత్నాన్ని ఆ పార్టీకి చెందినటువంటి అధిష్టానం
పెద్దలైతే చేసేటువంటి ఆలోచన అయితే ఉండదని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో జనసేన పార్టీ గెలిచిన ఏకైక సీటు రాజోలు కాబట్టి, మరి ఆయన అక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఆ పార్టీని మధ్యలో వదిలేసిపోయారు కాబట్టి జనసేన అధినేత అంగీకారంతోనే తెలుగుదేశంలోకి రాపాక వరప్రసాద్ను చేర్చుకుంటారు అనేటువంటి ఒక చర్చ అయితే ఆ నియోజకవర్గంలో విస్తృతంగా సాగుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే రాపాక వరప్రసాద్ జనసేనను వదిలి వెళ్ళటంతో ఆయన రాజకీయ భవిష్యత్తు పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యక్తిగతంగా రాపాక వరప్రసాద్కి నియోజకవర్గంలో అయితే అంత బలం అయితే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో బరిలోకి దిగినప్పుడు కేవలం 300 ఓట్లను మాత్రమే ఆయన సాధించినటువంటి పరిస్థితి ఉంది. సో జనసేన పార్టీ బలంతో మాత్రమే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి ఉంది. కాబట్టి జనసేన పార్టీని వదిలి వెళ్ళాననేటువంటి పశ్చాత్తాపం రాపాక వరప్రసాద్లో స్పష్టంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. తాను గనక జనసేన పార్టీలో ఉండి ఉన్నట్లయితే ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేసి ఉండేవారు, ఎమ్మెల్యేగా గెలిచి ఉండేవారు. జనసేన పార్టీ తరపు నుంచి ఆయన మంత్రివర్గంలో కూటమి ప్రభుత్వ మంత్రివర్గంలో ఖచ్చితంగా మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఆయనకి మెండుగా ఉండేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటికైనా జనసేన పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే అవుతారు కాబట్టి, ఎందుకంటే రెండవసారి గెలిచిన ఎమ్మెల్యే అవుతారు. అదేవిధంగా గతంలో 2009లో ఒకసారి గెలిచారు, 2019, 14లో కూడా గెలిచి ఉన్నట్లయితే మూడోసారి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాపాకకు ఖచ్చితంగా జనసేన అధినేత మద్దతుతోటి కూటమి ప్రభుత్వంలో మంత్రివర్గంలో స్థానాన్ని సంపాదించుకొని ఉండేవారు. ఏదైతేనేమి జనసేన పార్టీని వదిలి వెళ్ళినటువంటి వ్యక్తుల్లో రాపాక వరప్రసాద్ గారు అత్యంత దురదృష్టవంతులని చెప్పుకోవచ్చు. మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా ఉండాల్సినటువంటి రాపాక ప్రస్తుతం తన రాజకీయ ఉనికి కోసం ఆ నియోజకవర్గంలో పోరాటం చేయాల్సినటువంటి దుస్థితి రాపాక వరప్రసాద్ గారికి ఏర్పడిందని చెప్పుకోవచ్చు.